సభాయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. అస్మతు శ్రీగురుచరణారవిందాభ్యాం నమః. నిన్న ఒక వీడియో చేయటం జరిగింది, యూట్యూబ్లో పెట్టాను, అందరూ చూశారు. శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠాలపైన శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారు అనేక రకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిని ఖండించడం జరిగింది. దానికి అనుగుణంగా వారి శిష్యులలో కొంతమంది అనేక రకాల పోస్టులు పెడుతూ ఉన్నారు. వారి యొక్క ఆక్రోశం, శివద్వేషం ఇంకా బాగా కనపడుతూ ఉన్నది వాళ్ళల్లో. మేము ఖండించినటువంటి విషయాలు కాకుండా ప్రపంచంలో జరిగినటువంటి అనేక విషయాలు తీసుకొచ్చి ఈ చతురామ్నాయ పీఠాలదే బాధ్యత, వాళ్ళదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళలో కొంతమంది అగ్రహారం రాఘవ అనేటువంటి వాళ్ళు, ఇంకా చాలామంది, ఒకళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళ శిష్య కూడా అనుకోండి, అనేక రకాలుగా పోస్టులు పెట్టుతున్నారు. పాయింట్ బై పాయింట్ 1, 2, 3, 4 అన్నట్టుగా సుమారుగా 97 పెట్టారు. వాటిలో ఒక్కొక్కటి ఖండన చేసుకుంటూ రావాలని సంకల్పం చేశాము. ఎందుకనంటే ఒక యుద్ధం అనేటువంటిది మొదలైనది. దీంట్లో ఏది సత్యం, ఏది అనృతం అని అందరూ తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైనది. ఆయన పెడుతూ మొట్టమొదటి యొక్క ప్రశ్న ఏం చేశారంటే, ప్రవచనకారులు రాముడు మాంసం తిన్నాడు అని అన్నాడు, ఏమైంది మీ హిందుత్వం అని అడిగారు. మొట్టమొదటి ప్రశ్న. ప్రవచనకారులు అంటే ఎవరండి? పేరు చెప్పచ్చు కదా. రాముడు మాంసం తిన్నాడా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మనకి ధర్మాలు అని ఉంటాయి. మీకు తెలిస్తేనే కదా ధర్మాలు, తెలిస్తే ఇంత దాకా వచ్చేది కాదు. యుగ ధర్మాలు అని ఉంటాయి, వర్ణాశ్రమ ధర్మాలు అని ఉంటాయి. కలియుగంలో ఉండేటువంటి ధర్మం ద్వాపర యుగానికి అప్లికబుల్ కాదు. ద్వాపర యుగంలో ఉండేటువంటి ధర్మం కృతయుగంలో అప్లికబుల్ కాదు. కృతయుగంలో ఉండేటువంటి ధర్మం త్రేతాయుగంలోకి అప్లికబుల్ కాదు. ఆ యుగాలకి ఆ ధర్మాలు ఉంటాయి. అదేవిధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను వర్ణాశ్రమ ధర్మాలు మన పెద్దవాళ్ళు పెట్టారు. వాటికి కొన్ని ధర్మాలు ఉంటాయి. శ్రీరామచంద్రమూర్తి ఆయన క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వారు. క్షత్రియులకు కొన్ని విద్యుక్త ధర్మాలు ఉంటాయి. రాజ్య పరిపాలన చేయాలి, ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉంచాలి, ధర్మ స్థాపనం చేయాలి, అధర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని శిక్షించాలి. ఇలా చాలా నియమాలు ఉంటాయి క్షత్రియులకి. ఆ క్షత్రియులకు ఉన్నటువంటి ధర్మాలలో ఆయన ఉండవచ్చు. కానీ మనం రామచంద్రమూర్తిని వ్యక్తిగతంగా చూడటం కాదు, ఆయన సాక్షాత్ పరమాత్మగా భావించాలి. ఇక్కడే మీ బుద్ధి అవగతమవుతున్నది. రామచంద్రమూర్తిని కూడా ఎలా చూస్తున్నారు, వైష్ణవులను చెప్పుకొని ఎందుకంటే ఈ బతుకులు మీకు, రామచంద్రమూర్తిని కూడా ప్రశ్నిస్తున్నారు మీరు. రెండవది, నారాయణుణ్ణి దరిద్ర నారాయణుడు అన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఎవరన్నారండి నారాయణుడు దరిద్ర నారాయణుడని? పేరు చెప్పండి, ఒకరి పేరు చెప్పండి. పేరు చెప్పడం చీకట్లో రాయేస్తే ఎవరో వేశారు అంటానికి కాదు. మీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ కనుక ఉంటే, మీరు నమ్మేది విష్ణువునే అయితే మీరు ధైర్యంగా బయటకు వచ్చి పేరు చెప్పండి. ఇష్టమిత్రుడు పోస్టులు పెట్టడం కాదు. మూడవది ఏమన్నారు? రామనామం స్మరిస్తేనే పాతకాలు పోతాయని ప్రమాణాలు ఉంటే వారికి బ్రహ్మహత్యా పాతకం అంటకట్టినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఏమంటే మేము హిందుత్వం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. మీ స్వామిగా పేరొందినటువంటి ఆ చిన్నజీయర్ స్వామి చతురామ్నాయ పీఠాల మీద అవహేళనగా మాట్లాడారు. దాని మీద ఈ దాడి, దాని మీద ఈ ఖండన. ఈ హిందుత్వంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మేము చేసేటువంటి యుద్ధంలోకి అసలు అవసరం లేదు, మీరు రాస్తున్నారు కదా అని చెప్పి నేను వీడియో చేయటం జరుగుతున్నది. అసలు రామనామాన్ని స్మరిస్తే పాతకాలు పోతాయని ప్రమాణాలు ఉంటే బ్రహ్మహత్యా పాతకం అంటగట్టినప్పుడు ఏమైంది? ఎవరన్నారు బ్రహ్మహత్యా పాతకం? ఒకళ్ళ పేరు చెప్పండి. ఒకవేళ
అలా అన్నప్పుడు మీరు కూడా హిందువులో ఒక భాగమే కదా, మీరేం చేశారు? నాలుగవది జ్యోతిషం మూఢనమ్మకం, శకునాలు, సాముద్రిక శాస్త్రం, వాస్తు మూఢనమ్మకాలని ప్రముఖ ప్రవచనకారులు అన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఎవరన్నారండి జ్యోతిషం మూఢనమ్మకమా? పిచ్చి వెధవలు అన్నవాళ్ళు. వేదమునకు ఉప అంగాలనుంటే షడంగాలు అంటారు, తెలుసుకొని మాట్లాడండి. నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడటం కాదు. జ్యోతిష్యము, శిక్ష, నిరుక్తము, కల్పము, ఛందస్సు, వ్యాకరణం అని షడంగాలు ఉంటాయి. వేదమునకు ఉపాంగాలు, వీటిని ఉపవేదాలని కూడా పిలుస్తూ ఉంటారు. జ్యోతిష్యాన్ని మూఢనమ్మకం ఉన్నది ఎవరండి? టైం ఉన్నది, రోజులు మారుతున్నాయి, ఋతువులు మారుతున్నాయి, ఇవన్నీ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటివి. జ్యోతిషం అనేటువంటిది నేచర్. అది కూడా తెలియకుండా ఎట్లా ఉన్నారండి? వైష్ణవులు చెడబుట్టారు మీరందరూ కూడా. మూడవది ప్రముఖ మఠాలలో క్రిస్మస్ చేసినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఎవరు చేశారండి? చేసిన వాళ్ళని అడగండి. అన్ని చిత్రామ్నాయ పీఠాలకు ఏం సంబంధం? చిన్నజీరు స్వామి వారు చేస్తే మేము అడుగుతాము, ఎందుకంటే మీరు విశిష్టాద్వైతానికి సంబంధించినటువంటి వాళ్ళు. గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేటువంటి ఒక ఆయన మైసూరు దత్తాశ్రమంలో ఏదో క్రిస్మస్ చేశాడు. అది చిత్రామ్నాయ పీఠాలకు ఏం సంబంధం అండి? అద్వైత పీఠాలకు ఏం సంబంధం? అని దత్తపీఠం అది, మైసూరులో ఉన్నటువంటి పీఠం అది, ఆయన సొంత పీఠం అది. దానికి కూడా ఏం శాంటిటీ ఏం లేదు. మీ గురువులకి చెప్పబడుతున్నటువంటి చిన్నజీరికి ఏం శాంటిటీ లేదో వాళ్ళకి అది లేదు. మధ్యలో వచ్చినటువంటి పీఠాల్లో ఇదే సమస్య, తలాతోగా తెలియకుండా మాట్లాడతారు. దానికి మాకేం సంబంధం లేదు చిత్రామ్నాయ పీఠాలలో ఉన్నటువంటి వాళ్ళకి. ఆరవది ముస్లిం వాళ్లను ప్రముఖ పీఠాధిపతులు కౌగిలించుకొని వాళ్ళని పొగిడినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఎవరు కౌగిలించుకున్నారు? ఎవరు మాట్లాడారు? ప్రముఖ పీఠాధిపతులు అన్నారు కదా, ఒక పెళ్ళు చెప్పండి, పెట్టండి అక్కడ ఫోటోలు ఉంటే, లేకపోతే ఎవరైనా అట్లా చేసి ఉంటే. ప్రముఖులు అంటున్నారు. ఎవరు ప్రముఖులు? ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రముఖులే. ముఖ్య సరస్వతి, మీకుండేటువంటి టాలెంట్ వేరు, మాకుండేటువంటి టాలెంట్ వేరు, ఎవరికి వాళ్ళు ప్రముఖులే. ప్రముఖులు అనేటువంటి మాట వచ్చినప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు బురద చల్లడం కాదు. దీనికి చిత్రామ్నాయ పీఠాలకి ఏమి సంబంధం? మేల్కోటలో వైష్ణవులపై నరమేధం జరిగినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? మేల్కోటే ఎక్కడున్నది? అది తమిళనాడులో ఉన్నది. తమిళనాడులో అసలు ఈ వైష్ణవ మతం అనేటువంటిది పుట్టిందే తమిళనాడులో. అసలు ఆంధ్రాకి తెలంగాణకి ఈ వైష్ణవ మతంతో సంబంధమే లేదు. అలాంటిది మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేసుకున్నటువంటి అన్యాయాలు, దుర్మార్గాలు చూడలేక వాళ్ళు ఏమో నరమేధం చేసి ఉండారేమో, అది మాకు తెలియదు. అది అలా చేసినప్పుడు మాకేం సంబంధం? చిత్రామ్నాయ పీఠాలకి ఏం సంబంధం? అప్పుడు కమ్యూనల్ వైలెన్స్ జరిగినప్పుడు గవర్నమెంట్ చూసుకుంటుంది. గవర్నమెంట్ని అడగండి. చిత్రామ్నాయ పీఠాలకి ఏం సంబంధం అండి? మీ ధర్మరక్షణకు ఉన్నాం, ఏది అధర్మం అది చెప్తాము. అట్లాగని అక్కడికి పోయి మేము లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోలేం కదా, అదంతా గవర్నమెంట్ చేయాల్సిన పని. గవర్నమెంట్ని అడగండి. చిత్రామ్నాయ పీఠాలకి ఏం సంబంధం? అన్నీ కూడా చిత్రామ్నాయ పీఠాలలో మీరు అధర్మ మార్గంలో వెళ్తే తప్పు అని చెప్పి సన్మార్గంలోకి పెట్టడమే చిత్రామ్నాయ పీఠాలకు ఉన్నటువంటి నియమాలు. తర్వాత టిప్పు సుల్తాన్ ఇచ్చిన టిప్పు తీసుకొని గెలుపు కోసం ఆభిచారిక హోమాలు చేసినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? నీకు ఇచ్చాడా టిప్పు? చెప్పు, ఎంత ఇచ్చాడో చూపించు. రసీదు ఏమైనా ఇచ్చాడా? ఎవరికి ఇచ్చారు టిప్పు? ఇష్టం వచ్చినట్టు ప్రేలాపన చేయడం కాదు. మొన్నే మీ గురువు చేశాడు ప్రేలాపన, ఇప్పుడు మీరు చేయడం మొదలు పెట్టండి. సిగ్గుండాలు మాట్లాడేటప్పుడు. టిప్పు సుల్తాన్కి చిత్రామ్నాయ పీఠాలకి ఏం సంబంధం? సిగ్గులేని విధవలు. సాయిబాబా కాళ్ళ వద్ద సనాతన దేవుళ్ళని పెట్టినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? పెట్టిన వాళ్ళని అడగండి. సనాతన ధర్మంలో సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టిన వాళ్ళని అడగండి వెళ్ళి, ఎందుకు పెట్టారు అని. వాళ్ళకి చిత్రామ్నాయ పీఠాలకి ఏం సంబంధం? మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించి మాట్లాడండి. ప్రతిదీ ప్రపంచంలో జరిగేది ప్రతిదీ చిత్రామ్నాయ పీఠాలకు సంబంధం అవసరం లేదు. చిత్రామ్నాయ పీఠాలు ఇప్పటికీ చెప్తున్నా, ధర్మస్థాపనమునకు ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఇలా చేయకూడదని చెప్పేటువంటి వాళ్ళే సన్యాసులు. వాళ్ళే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని రాత్రికి రాత్రి అన్నీ మార్చరు. వాళ్ళు ధర్మబోధ చేస్తారు. అది మనం తెలుసుకొని సన్మార్గంలో మనం వెళ్ళి మన జీవితం సుఖమయం చేసుకోవాలి. వాళ్ళ కర్తవ్యం అంతవరకే. తర్వాత ఒక ప్రముఖ పీఠాధిపతి సాయిబాబా విషయంలో పోరాడితే
వారికి సహకరించినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ప్రముఖ పీఠాధిపతి అంటే స్వరూపానంద సరస్వతి స్వామివారు ద్వైపీఠాధిపతి. వారు సాయిబాబా విషయంలో అనేక రకాలుగా పోరాటం చేశారు. అది వారి యొక్క ద్వారకా బదరి ఆ చతురామ్నాయ పీఠాలలో వెస్ట్ అండ్ నార్త్ ఆ రీజియన్కి సంబంధించినటువంటి ఆచార్యులు వారు అక్కడ వారు ప్రొటెస్ట్ చేశారు. వారి చతురామ్నాయ పీఠాలలో ఉన్నటువంటి జగద్గురువులు అందరూ కూడా ఈక్వల్. దక్షిణామ్నాయంలో ఉన్నటువంటి వాళ్ళు దక్షిణ దిక్కును చూసుకుంటారు, ఉత్తరామ్నాయంలో ఉన్న వాళ్ళు ఉత్తరామ్నాయం చూసుకుంటారు. అక్కడ వాళ్ళు చేశారు. వారు ఈ శంకరులు ఆ శంకరులు అందరూ సమానమే. వారు చేస్తున్నప్పుడు మళ్ళీ మేము వెళ్ళడం ఎందుకు? ఆల్రెడీ ఒక ఆచార్యులు వారు చేస్తున్నారు కదా. కంచి పీఠం వారిని శృంగేరి ఒప్పుకోదు, వారిని వీరు ఒప్పుకోరు. వాళ్ళ మధ్యలో ఉన్న కేసుల విషయంలో గొడవలు జరిగినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? కంచి పీఠము అనేటువంటిది మూలామ్నాయ పీఠం, శృంగేరి పీఠం అనేటువంటిది దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం. ఇవి శంకరాచార్య స్వామి వారు పెట్టినటువంటి 2 బ్రాంచెస్. ఒప్పుకోరు అని అంటే ఇది ఋగ్వేద పీఠం, అది యజుర్వేద పీఠం. వారి యొక్క ఐడియాలజీలో డిఫరెంట్ ఉంది. ఋగ్వేద పద్ధతిలో చేస్తారు, వాళ్ళు యజుర్వేద పద్ధతిలో చేస్తారు. దాంట్లో తప్పే ఉందండి? ఎవరైనా కూడా శంకరాచార్య స్వామి వారు పెట్టిన మఠాలే కదా అవన్నీ. వాళ్ళ ధర్మబద్ధంగా వాళ్ళ ధర్మస్థాపనానికి పూనుకుంటున్నారు, ధర్మబోధ చేస్తున్నారు, అందరినీ సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దాంట్లో ఎవ్వరికీ ఎటువంటి సందేహం లేదు. మీకే వచ్చిన సందేహాలు ఇవన్నీ కూడా. జగద్గురువు ఆదిశంకరులు వారి కాలం విషయంలో ఒక నిర్ధారణ లేదే, అప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఎవరి మీ చరిత్రకారుల గురించి మీరు మాట్లాడేది? నిన్న మీ గురువు చెప్పాడుగా 13వ శతాబ్దం 14వ శతాబ్దం అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు అని. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కలియుగం అయిపోయి ద్వాపర యుగం అయిపోయి త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి గుర్తించి అందుకనే కదా రీసెంట్గా మనం రామ జన్మభూమిలో శ్రీరామచంద్రమూర్తిని స్థాపనం చేసుకొని దేశమంతా కూడా అంగరంగ వైభవంగా ఆనంద పారవశ్యమైపోయి స్వామివారిని ఆహ్వానం చేసేంతో గొప్పగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఆ ఆనవాళ్ళు ఉన్నాయి. ద్వాపర యుగానికి సంబంధించినటువంటి కృష్ణమూర్తి శ్రీకృష్ణమూర్తి వారి యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి. శంకరాచార్య స్వామి వారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఏమని పిలుస్తున్నారు? క్రీస్తు శకం అని పిలుస్తున్నారు. అసలు మాకు ఈ క్రీస్తు అనే పదంతో మేము ఏకీభవించాల్సిన అవసరం లేదు. మాకు ఆ పదంతో కాలాన్ని నిర్ణయించడం అనేటువంటిది మాకు అవసరం లేదు. ఎందుకంటే మాకు జ్యోతిష్య శాస్త్రం లేకనా మేము వాళ్ళతో పోల్చుకోవాలి. కాబట్టి మీరు చెప్పేటువంటి నెంబరు మేము చెప్పేటువంటి నెంబరు ఎప్పుడూ కూడా సరిపోదు. ఎందుకంటే మా నెంబర్లు మాకున్నాయి. మా జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా వేదానికి ఉపాంగ ప్రకారంగా మాకంటూ కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారంగా మేము చెప్తాం. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అవన్నీ మీకు అవసరం ఏమిటండి? మాకు 1,00,000 మా మధ్యలో డిబేట్స్ జరుగుతూ ఉంటాయి ధర్మస్థాపనం గురించి. వాటిని మేము చెప్పుకుంటాం. మీకేం అవసరం? పంచాంగాలలో కూడా ఏకత్వం లేదే. అప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఇది మీరు చెప్తున్నారు దయ్యాల వేదాలను వెల్లించినట్లే. పంచాంగాలలో ఏకత్వం. అసలు మీకు ధర్మం తెలుసా? ఎన్నిసార్లు తిట్టించుకుంటారు మా చేత? సిగ్గుండాలి. పంచాంగాలలో ఏకత్వం లేదా? అసలు ధర్మం అంటే ఏంటో తెలుసా? జ్యోతిష్య శాస్త్రంలో చాంద్రమానము, సౌరమానము, బారహస్పత్యమానము, నాక్షత్రమానం ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి మానము అంటే ఆ సంవత్సరానికి సంబంధించినటువంటివి. చాంద్రమానం అంటే చంద్రుడిని అనుసరించి ఉండేటువంటి నియమాలు. సౌరమానం అంటే సూర్యుడిని అనుసరించి ఉండేటువంటి నియమాలు. బారహస్పత్యమానం అంటే బృహస్పతిని అనుసరించి ఉండేటువంటి నియమాలు. నక్షత్రమానం అంటే నక్షత్రాలను అనుసరించి ఉండేటువంటి నియమాలు. ఆ ప్రకారంగా
ముహూర్తములు, రోజులు, తిథులు, పక్షాలు, పండగలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి దక్షిణాదిలో ఉన్నటువంటి ఆచారం నార్త్కు ఉండదు, నార్త్కు ఉన్నటువంటి ఆచారం తెలుగు రాష్ట్రాలలో ఉండదు. దీంట్లో ఏకత్వమే కదా. ఆ పద్ధతిలో వాళ్ళు ఆచరిస్తున్నారు, ఈ పద్ధతిలో వీళ్ళు ఆచరిస్తున్నారు, ఈ పద్ధతిలో వీళ్ళు ఆచరిస్తున్నారు. కాబట్టి పద్ధతి ఎక్కడా మారాలా, మీ బుద్ధే మారింది. ఇంకా చెప్పచ్చు దీని గురించి, చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఖండించుకుంటూ వెళ్ళాలి కదా. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ప్రకృతి హిందుత్వం అనేటువంటిది నువ్వు హిందువే, నేను హిందువే, మనందరం సహకరించుకోవట్లేదా? మనందరం వాలంటీరీ హెల్ప్ చేయట్లేదా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయట్లేదా? అనేక శ్రీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు చేయట్లేదా? జగ్గి వాసుదేవ్ గారు చేయట్లేదా? అనేక సంస్థలు చేయట్లేదా? అమెరికాలో మన నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎంతమంది చేయలేదు? చెన్నైలో వరదలు వచ్చినప్పుడు ఎంతమంది చేయలేదు? తెలంగాణలో, ఆంధ్రాలో వరదలు వచ్చినప్పుడు, విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఎంతమంది చేయలేదు? కేరళలో వరదలు వచ్చినప్పుడు ఎంతమంది చేయలేదు? చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరేదో బురద చల్లాలనే ప్రయత్నం, కానీ ఇక్కడ అసలు మీరు మాట్లాడేటువంటి మాటకి ఎటువంటి శాంటిటీనే లేదు. ఇది మీరు చెప్తున్నారా, మీ గురువు చెప్తున్నాడా? అర్థం కావట్లేదు ఈ విషయాలన్నీ కూడా. తిరుమలలో శ్రీచక్రం స్థాపించారు, లేకపోతే అంతటి ధనాకర్షణ లేదు అని చెప్పినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? తిరుమల విషయంలో అనేక రకాలుగా వాదనలు ఉన్నాయి. అక్కడ అమ్మవార, శ్రీ మహావిష్ణువ, అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. చాలామంది పండితులు, పెద్దవాళ్ళందరూ కూడా దాని గురించి మాట్లాడారు. నేను ప్రత్యేకంగా మాట్లాడక్కర్లా. అమ్మవారు అన్నప్పుడు శ్రీచక్రం ఉంటుంది, స్వామివారు అన్నప్పుడు సుదర్శన చక్రం ఉండవచ్చు. దాంట్లో తప్పే ఉన్నది? ఇప్పుడు అమ్మవారు అనడానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. నేను చెప్పినంత మాత్రం చేత అది శాంటిటీ అయిపోదు కదా. భక్తుల మనోభావాలు ఎన్నో ఉంటాయి ఇక్కడ. మీరు నేను మాట్లాడుకున్నంత మాత్రం చేత అక్కడ రాత్రికి రాత్రి ఏం మారిపోదు. మచ్చుక్కున్న ఉదాహరణలు చెప్తా. విష్ణుమూర్తికి శనివారం ఇష్టం అని అంటారు, మీ గురువుని అడుగు లేకపోతే పోయి. శుక్రవారం నాడు ఎందుకు అభిషేకం చేస్తున్నారు? స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం అని స్వామివారి యొక్క పాదకాలకు ఎందుకు నిత్యం పారాయణ పెడుతున్నారు? స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఎందుకు దసరాల్లోనే వస్తున్నాయి, నవరాత్రుల్లో? చెప్పండి, వీటికి సమాధానాలు చెప్పండి. తర్వాత స్వామివారికి జరిగేటువంటి ఉపచారాలలో అనేక విషయాలు ఉన్నాయి. తర్వాత స్వామివారి యొక్క విమాన గోపురం కనుక చూసినట్లయితే సింహవాహనంగా సింహాలు ఉన్నాయి. ఇక్కడ గరుత్మంతుడు వాహనాలు ఉండాలి కదా. అట్లా కొంతమంది శాక్తేయులు వాళ్ళు స్వామిని దర్శించుకున్నప్పుడు అమ్మవారు అనుకుంటున్నారు, కొంతమంది విష్ణు అనుకుంటున్నారు. అదే తమిళనాడు వెళ్తే స్వామివారిని కొంతమంది మురుగన్ అని కూడా అనుకుంటున్నారు అక్కడ. అది వాళ్ళ వాళ్ళ భక్తి, వాళ్ళ వాళ్ళ బుద్ధి. దాన్ని నువ్వు నేను ఎలా నిర్ణయించగలవు? అందరూ నమ్మేటువంటి దైవాన్ని అందరూ అదే నమ్మాలి. తర్వాత హిందువులందరూ ఒక్కటే అని ప్రసంగాలు చేస్తూ నేటికి కొన్ని గ్రామాల్లో దళితులను ఆలయాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? నువ్వు నేను మాట్లాడుకోవాలి ఈ విషయంతో. హిందువులందరూ ఒక్కటే, మేము చెప్తున్నాం, ఎప్పటికీ చెప్తున్నాం. వాళ్ళని ఆలయాల్లోకి రానివ్వలేదు అని అంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి కస్టమర్స్ వాళ్ళు చూసుకుని ఉండవచ్చు. వాళ్ళకి చిత్తరామనాయ పీఠాలకి ఏం సంబంధం? ఒకసారి చరిత్ర తెలుసుకో. శంకరాచార్య స్వామి వారు కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఎదురుగా వచ్చి నుంచుని ఉన్నారు. శంకరాచార్య స్వామి వారు పక్కన ఉన్నటువంటి శిష్యులందరూ కూడా పక్క జరుగు అన్నారు. అప్పుడు ఆయన దళిత వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి, నన్ను జరగమంటావా, నాలో ఉన్నటువంటి ఆత్మను జరగమంటావా అని అడిగారు. అప్పుడు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జంతువునాం నరజన్మ దుర్లభం. ఆ నరుల్లో కూడా సాక్షాత్ సకల ప్రాణిలోనూ పరమాత్మే ఉన్నాడని గుర్తించినటువంటి తత్వం మాది. మీలాగా వాళ్ళు వేరు వీళ్ళు వేరు, డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు వేరు, డబ్బులు తక్కువ ఇచ్చిన వాళ్ళు వేరు, అలా ఉండదు మా దగ్గర. అందరూ సమానంగానే చూస్తాం. గంగను పవిత్రమైన తల్లిగా ఆరాధిస్తూనే ఆ నదిలోకి ఫ్యాక్టరీ వ్యర్థాలు, మురుగునీటిని వదులుతూ నదిని మృతప్రాయంగా మారుస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఇవన్నీ చిత్తరామనాయ పీఠాలకి ఏమి సంబంధం? అది గవర్నమెంట్ చూసుకుంటుంది.
సరే మేము చేయలేదే అని అనుకుంటాం ఒక విషయానికి. మీ గురువు ఏం చేస్తున్నాడు? వేల కోట్లు పెట్టి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు. దాన్ని ఏమంటారు మీరు? వెళ్ళి నీ గురువుని అడుగు, ఎందుకు ఇన్ని వేల కోట్లు ఇక్కడ పోసావు, వృధా కదా, పోయి ఆ వేల కోట్లతో గంగానదిని ప్రక్షాళన చేయవచ్చు కదా అని చెప్పి నీ గురువుని అడుగు పోయి. దరిద్రపు గుట్టు వెధవ. గోమాత అని పూజిస్తూ పాలు పితికిన తర్వాత ఆ ఆవులను రోడ్లపై వదిలేయడం వల్ల అవి ప్లాస్టిక్ని తిని చనిపోతుంటే ఏమైంది మీ హిందుత్వం? రే, ఎన్నిసార్లు చెప్పాలి? గోమాతని పూజిస్తున్నాం, చేతనైనంత వరకు చేస్తున్నాం. అందరూ పూనుకోవాలి కదా, అందరూ చేయాలి కదా. దానికి గోశాలలు వేస్తున్నారు, గోశాలలో ఆవులను కాపాడుతున్నారు, ప్రభుత్వం సహకరిస్తుంది, అందరూ చేస్తున్నారు. అక్కడక్కడ ఉండవచ్చు, వాటిని కూడా సరిదిద్దుకుంటూ వెళతారు. ఇదంతా కూడా నిత్య విద్యార్థులం కదా. ఉత్తరాది దేవాలయాల్లో దక్షిణాది పద్ధతులను, దక్షిణాది దేవాలయ ఉత్తరాది ఆచారాలను తక్కువ చేస్తూ భాష ప్రతిపాదికన భేదాలు చూసినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? మూర్ఖుడా, ఉత్తరాది వేరు దక్షిణాది వేరుని కాదు, భారతదేశం, అది గుర్తుపెట్టుకో. అక్కడ ఉండేటువంటి పద్ధతులు ఆచారాల ప్రకారంగా వాళ్ళు అక్కడ పూజ చేస్తున్నారు. ఉత్తరాదం చలి ప్రాంతం, అందుకని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వెటర్లు షర్ట్లు వేసుకొని పూజ చేస్తుండవచ్చు. దక్షిణాదికి వచ్చేసరికి వేడి ప్రాంతం, అవసరం లేదు. తర్వాత ఉత్తరాదిన ఉన్నటువంటి వాళ్ళ పండితులందరూ కూడా శుక్లయజుర్వేద సంప్రదాయాన్ని ఆచరిస్తారు. దక్షిణాదిలో ఉన్నటువంటి వాళ్ళు ఋగ్వేద యజుర్వేదాలను ఆచరిస్తారు. ఆ మంత్ర పద్ధతులు ఆచారాలను బట్టి వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఆపస్తంభ మహర్షి, ఆశ్వలాయన మహర్షి, తర్వాత శౌనక మహర్షి, పిప్పలాది మహర్షి, సాకల మహర్షి, అనేక మంది మహర్షులు మన పద్ధతులు ఆచారాలు ఇలా చేసుకొని నేను చెప్పారు. ఒక్కొక్క మహర్షి పద్ధతిని ఆచరిస్తున్నారు. బోధాయన మహర్షి వాళ్ళ సూత్రాలను అనుసరించి వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావులే. స్త్రీని శక్తిగా స్వరూపిణిగా పూజిస్తూనే కొన్ని ఆలయాల్లోకి మహిళలపై ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ వారిని తక్కువగా చేసి చూసినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? నీకు సమాధానం చెప్పాల్సి వచ్చింది కదా, అది మా దౌర్భాగ్యం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణియే స్త్రీ. లలితా సహస్రనామంలో, లలిత ఉపాఖ్యానంలో అమ్మవారు ఏం చెప్పింది తెలుసా? తెలుసుకో, లేకపోతే నీ గురువుని అడుగు, తెలిస్తే చెప్తాడు ఆయన కూడా. కలియుగంలో నన్ను ఆరాధించాలి అన్నప్పుడు ఏం చేయాలని అంటే, సువాసిన్యర్చన ప్రీతాయై నమః, ఏ సువాసినను కనుక మీరు అర్చిస్తారో నన్ను అర్చించినట్టే అని చెప్తుంది అమ్మవారు. బాలారూపంలో అమ్మవారు ఉంటుంది. సకల స్వరూపిణి స్త్రీ అంటే అమ్మవారు. కాబట్టి మహిళలను ఆలయంలోకి ప్రవేశ ఆంక్షలంటే ఆ ఆలయాల వాళ్ళని వెళ్ళి అడగండి, మాకేం సంబంధం అది? మేమన్నా నిషేధించామా? శృంగేరికి రండి, చక్కగా అమ్మవారిని ఎంతమంది పూజించుకుంటూ ఉంటారు. అదేవిధంగా కామాక్షి అమ్మవారి దగ్గరికి రండి, ఎంత అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు, కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారు. మీకు ఉచిత బుద్ధి ఈ పదాలలో తెలుస్తున్నది. మీరు ఎంత శివద్వేషం పెట్టుకున్నారో, ఎంత శంకరద్వేషం పెట్టుకున్నారో, ఎంత శక్తి ద్వేషం పెట్టుకున్నారో, నరాల్లో మీకు ఆ ద్వేషం ఎలా ఉన్నదో ఇక్కడ కనబడుతూ ఉన్నది. మీ యొక్క ద్వేషం ఇంకా బట్టబయలవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు 20 పూర్తి చేశాం. కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన అరుదైన విగ్రహాలు విదేశాలకు తరలిపోతున్నా వాటి రక్షణలో ఉదాసీనంగా ఉన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? అందుకనే కదా కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు అదే కదా చేస్తున్నది. అందుకనే కదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నది. అన్ని ఆచార్యుల వారే చేయలేరు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి వచ్చి రోడ్లు ఊడవలేడు కదా. ప్రధానమంత్రి వచ్చి మీరు రోజు పాలు బయలేడు కదా. ప్రధానమంత్రి వచ్చి రోజు నీళ్లు బయలేడు కదా. ప్రధానమంత్రి అనేటువంటి ఒక వ్యవస్థ, ఆయన అనుసరించి మిగతా పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు ఏమిట్రా బాలరాజు? ప్రముఖ దేవాలయాల దగ్గర హుండీలు నిండుకుపోతూ ఉంటే ఆ ఆలయ గుమ్మం బయట అన్నం లేక అనాథుల అలబటిస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఈ బిచ్చగాళ్ళ రూపంలో ఒక వ్యాపారం జరుగుతుందని తెలుసా నీకు? ఏమో వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. నిజంగా ఎవరికైతే అవసరం ఉన్నదో భగవంతుడు అందరినీ చూసుకుంటాడు. నీకు ఒక విషయం చెప్పనా, ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు. ఒక స్త్రీమూర్తి గర్భం ధరించినప్పుడు
7వ నెలలోనే 8వ నెలలోనే ఆ స్త్రీమూర్తికి క్షీరం రావడం మొదలవుతాయి. భగవంతుడు ఒక ప్రాణిని సృష్టించేటప్పుడు ప్రాణి కంటే ముందు ఆ ప్రాణి కావాల్సిన ఆహారాన్ని సృష్టిస్తాడని వేద ధర్మశాస్త్రాల్లో తెలుసుకో. వాళ్ళకి రావాలన్నప్పుడు భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు నీలాగా ఎన్నో పాపాలు చేస్తున్నారేమో, ఆ పాపాలు పోవాలంటే మెట్ల మీద ఉండాలి కదా, అట్లా ఉండున్నారేమో ఎవరికి తెలియదు. చూడాలి. వాళ్ళ పాపాలు పోతే వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి రావచ్చు. ఎంతమంది రాలేదు. భగవంతుడికి నివేదించే ప్రసాదాలలో జంతువులు కొవ్వు లేదా కల్తీ పదార్థాలు కలిసినప్పుడు వార్తలు వచ్చినప్పుడు భక్తులు నమ్మకం దెబ్బతిన్నప్పుడు ఏమేమి అరే దాని గురించేరా పోరాడుతుంది. అట్లాంటి కొంతమందిని ఎంచుకున్నప్పుడు ఇట్లాంటి తప్పులు జరిగినాయనే కదా ఆ ప్రభుత్వాన్ని తీసేసి కొత్త ప్రభుత్వం వచ్చింది. హిందూ ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, ఇంకొక ప్రభుత్వం జనసేన ముగ్గురు కలిసే కదా ఫామ్ చేశారు గవర్నమెంటు. వాళ్ళు ధర్మస్థాపనానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కదా. చేయనివ్వండి. తప్పు జరిగినప్పుడే కదా, అధర్మం జరిగినప్పుడే కదా ధర్మం గురించి తెలిసేది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ భగవంతుడు చక్కటి శిక్ష వేస్తాడు. నో డౌట్. నీ దగ్గర కూడా వస్తాడు భగవంతుడు. ఆధ్యాత్మిక మార్గంలో నడవాల్సిన పీఠాధిపతులు పార్టీ జెండాలు పట్టుకుని రాజకీయ ప్రజలు చేస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? వాళ్ళు ఎవరన్నా పీఠాధిపతులు అన్నది? వాళ్ళు వెధవలు. వాళ్ళు నీలాంటి లుచ్చా వెధవలు. వాళ్ళు నీలాగా మీ గురువులాగా థియేటర్ ముందు టికెట్లు అమ్ముకొని బతికిన వెధవలు. వాళ్ళని ఎవర్రా పీఠాధిపతులు అన్నది? వాళ్ళు రాజకీయ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు. వాళ్ళకి ఈ చిత్తరామనాయ పీఠాలకి ఏం సంబంధం రా? హిందూ ధర్మం పేరుతో విద్యా సంస్థను నడుపుతూ సామాన్యుడికి అందంత స్థాయిలో డొనేషన్లు వసూలు చేస్తున్నప్పుడు వీడి ప్రపంచంలో ఉన్నటువంటి సకల సమస్యలన్నీ తీసుకొచ్చి ఈ చిత్తరామనాయ పీఠాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని పెడుతున్నాడు వీడు ఇక్కడ. ఇవన్నీ చూసి ఓహో ఇన్ని తప్పులు చేస్తున్నారు అనుకోవచ్చు. ఇంత పెద్ద పేపర్లు, ఈ పేపర్లలో ఏమీ లేదు. అన్నీ భోగస్ మాటలు, అన్నీ వృధాప్రయాసతో కూడుకున్నటువంటి మాటలు. విద్యా సంస్థలు నడుపుతున్నప్పుడు సామాన్యం అది ప్రభుత్వం చూసుకుంటుంది. వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు? చిత్తరామనాయ పీఠాలలో శృంగేరిలో కనుక నువ్వు వెళ్ళి చూస్తే ఏ రోజైనా పోయావా? పోయి చూడు. అక్కడ వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్నటువంటి సుమారుగా 200 కిలోమీటర్లలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనం శృంగేరి నుంచే వెళుతుంది అందరికీ. అది చూడు. అక్కడికి ఎంతమంది వెళ్ళినా నిత్యాన్నదానం చేస్తూ ఉంటారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీలాగా పాదపూజల కింద ఇన్ని డబ్బులని బొక్కేయడం కాదు. వాళ్ళు చేసే ధర్మాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అనారోగ్యం వస్తే వైద్యం చేయించడం మానేసి బాబాల చుట్టూ తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ కూడా చిత్తరామనాయ పీఠాలకి ఆవాదించడానికి ప్రయత్నిస్తారు. నీకు మాకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అది మా బాధ. అనారోగ్యం వస్తే అది వాళ్ళ కర్మ, బాబాలు నమ్ముకోవటం. దానికి మాకేం సంబంధం? అనేక మంది వైద్యులు చెప్తూనే ఉన్నారు కదా, కాదు రండి ట్రీట్మెంట్ చేసుకోవడానికి. వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మ, వాళ్ళ పాపాలు. నీలాగా పాపాలు చేస్తే వాళ్ళు అనుభవించాలి కదా. కన్యాదానాన్ని పవిత్రంగా భావించే సమాజంలో అదే కన్యని కట్నం కోసం వేధిస్తూ చంపేస్తుండే ఏమైంది మీ హిందుత్వం? ప్రాచీన విద్యను కాపాడదామని చెప్తూనే వేద పాఠాలు చదువుకున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? వెళ్ళి మీ గురువుని అడుగు. మీ గురువు కూడా వేద పాఠశాల పెట్టాడు కదా. వేద పాఠశాల ఏం బోధిస్తున్నాడు వెళ్ళి అడుగు. గురువు ఏం పెట్టావు నువ్వు? వేదాలు బోధిస్తున్నావా లేకపోతే శంకర నిందలు బోధిస్తున్నావా? నువ్వు సమాజానికి నువ్వు విష బీజాలు నాటేటువంటి విద్యార్థులను రెడీ చేస్తున్నావా? సమాజ శ్రేయస్సును తయారు చేసే విద్యార్థులను తయారు చేస్తున్నావు. నీ గురువుని వెళ్ళి అడుగు. శిథిలావస్థకు చేరుతున్న పురాతన ఆలయాలు పెట్టించుకోకుండా కేవలం కొత్తగా వచ్చే ఆదాయం నీ గురువుని అడుగురా. పోయి అంతెత్తు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కట్టుకున్నాడు కదా, పోయి అడుగు. ఎందుకు ఇంత పెద్ద డబ్బులు వేస్ట్ చేశావు? ఆ డబ్బులన్నీ కూడా ప్రాచీన ఆలయాలు ఉద్ధరించవచ్చు కదా. ఎందుకు కొత్త ఆలయాలు? 108 దివ్య దేశాలను కట్టాడు. 108వ దివ్య దేశం ఎక్కడ ఉంటుందో తెలుసా? వైకుంఠం. చచ్చిపోయిన తర్వాత పోయేది, బతుకున్నప్పుడు కాదు. అది కూడా తెలియకుండా కట్టాడు 108. మీ గురువును పోయి అడుగు.
108 దివ్య దేశాలు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఎందుకు ఇక్కడ కట్టడం, డబ్బులు వేస్ట్. పోయి పురాతనమైనటువంటి దేవాలయాలు ఉద్ధరిద్దామని పోయి అడుగు. ఇక్కడ రాయటం కాదు, నువ్వు చేయాల్సిన పనులు ఏదో చిత్రామనాయ పీఠాలకు ఆపాదిస్తారు. చిత్రామనాయ పీఠాలు చేసే పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. తెలియకపోతే వెళ్ళి తెలుసుకో. హిందూ ధర్మం గొప్పదని చెప్తూనే తమ పిల్లలు విదేశాలకు పంపి అక్కడ వారు పాశ్చాత్య సంస్కృతుల్లో కలిసిపోతుంటే మౌనంగా ఉన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? అరే, విద్య అనేటువంటిది బ్రిటిష్ కాలానికంటే ముందు ఒక రకంగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన పద్ధతులన్నిటినీ కూడా మార్చేశారు. ఆ విద్య ఒక రకంగా అయింది. ఆ విద్యను అనుసరించి అందరూ చదువుకుంటున్నారు, మేధావంతులు అవుతున్నారు, ప్రజ్ఞాపాఠవాలతో ఉన్నత స్థానాలకు వెళుతున్నారు, సమాజానికి మంచి చేస్తున్నారు. వాటికి చిత్రామనాయ పీఠాలకు ఏం సంబంధం రా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని చక్కబెసలు చేసుకోమంటావా? నీ గురువు కట్టాడు కదా, నువ్వు అంత పెద్ద స్టాచ్యూ, దానికి డబ్బులు ఎవడిచ్చాడు? ఇక్కడ అమెరికాకు వచ్చి మీ గురువు భవతీ భిక్షాం దే అడుక్కుంటే వచ్చిన డబ్బులు అవన్నీ కూడా. పోయి నీ గురువుని అడుగు, గురువు చెప్తాడు ఎట్లా వచ్చిన డబ్బులని. ఇక్కడ ప్రతి నెల తిరుగుతూ అందరి దగ్గర పోయి అడుక్కున్నాడు మీ గురువు. వెళ్ళి అడుగు, చెప్తాడు ఆ డబ్బులు ఎలా వచ్చినాయి గురువా అని. ఇది నీ గురువు ఇచ్చాడా, నువ్వు రాసుకున్నావా? పెద్ద పెద్ద ఆలయాల ధర్మకర్తలో కోట్లు గడిస్తుంటే పల్లెటూరు దేవాలయాలు, అరే ఇప్పుడు గవర్నమెంట్ అనేటువంటి ఒక వ్యవస్థ ఉన్నది, దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటి ఒక వ్యవస్థ ఉన్నది. ఈ ప్రశ్నలన్నీ అడగాల్సింది పోయి గవర్నమెంట్ అని, మమ్మల్ని కాదు. మేము చేయాల్సిన పనులు మేము చేస్తున్నాం, నీకు మేము చెప్పక్కర్లే మేమేం చేస్తున్నాము, వచ్చి చూడు తెలుస్తుంది. అహింసో పరమో ధర్మ అని చెప్తూనే దేవుడి పేరిట నోరు లేని మూగజీవాలను బహిరంగంగా నరుగుతున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? అరే, శంకరాచార్య స్వామి వారు ఏం చెప్పారో తెలుసుకో. జంతువధ చెయ్యకూడదు అని నిర్మూలనం చేసిందే వారు. జంతువులోనూ కూడా ప్రాణం ఉన్నది, ఆ ప్రాణంలో పరమాత్మ ఉన్నాడు, నీలో ఉన్న ప్రాణమే దాంట్లో ఉన్నది, నీలో ఉన్న పరమాత్మే దాంట్లో ఉన్నాడు అని చెప్పినటువంటి నిరూపణ చేసిన మహానుభావుడు శంకరాచార్య స్వామి. మీరు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు, ఆయన ఉనికిని తీసేద్దామని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఉనికిని తీసేస్తే ఇదన్నీ తీసేసినట్టే. అది తెలుసుకొని గురువుని పోయి అడుగు, రాసిచ్చిన గురువుని. మత మార్పులు జరుగుతున్నాయి, గగ్గోలు పెడుతుంటే మీరు అనాథ పిల్ల కనీస అవసరాలు కల్పించాలని అర్థం చేసుకున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? మేము చెప్పామా చేయట్లేదని? మేము చేయాల్సిన పనులన్నీ మేము చేస్తున్నాం. మీ గురువుని అడుగు, ఇన్ని అనాథ ఆశ్రమాలు కట్టాడు, లేకపోతే అంత పెద్ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎందుకు కట్టాడో చెప్పు. ఆ డబ్బులు అనాథాశ్రమాలు కడదాము, 10 మందికి భోజనాలు పెడదామని చెప్పచ్చు కదా మీ గురువుకు పోయి. భక్తి పేరిట నదుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కలపడం, భారీ శబ్దాలతో శబ్ద కాలుష్యం. అరే, ఇవన్నీ చిత్రామనాయ పీఠాలకి ఏం సంబంధం రా? గవర్నమెంట్ని అడగాల్సిన పనులు రా ఇవి. గవర్నమెంట్ అనేటువంటి ఒకటి ఉంటుంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఇవన్నీ. సన్యాసం అంటే త్యాగం అని చెప్పి తాము మాత్రం 1000 కోట్ల సామ్రాజ్యాన్ని వెళ్తూ విలాసవంతమైన కారులో తిరుగుతున్నప్పుడు ఏమైంది? నువ్వు జీవితంలో చేసిన మంచి పని ఏమిటంటే ఈ ప్రశ్న అడగటం రా. ఇటువంటి ప్రశ్న గురించే వెయిట్ చేస్తున్నా. సన్యాసం అంటే త్యాగం అని చెప్పారు, నిజమే. ఏమిటా త్యాగం అంటే? త్యాగంలో కూడా కొన్ని ఉన్నాయి. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానశు అని అంటారు సన్యాసాశ్రమంలో. నా కర్మణ, కర్మ అంటే తెలుసా? నీకు పెట్టిన కర్మ కాదు ఇది, ఇది కర్మ, చేసే పని, సంస్కారం. పంచదశ సంస్కారాలను కొన్ని ఉంటాయి, వాటిని కర్మలు అని పిలుస్తారు, తెలుసుకో. ఆ పంచదశ సంస్కారాలన్నింటినీ కూడా విడిచిపెట్టినటువంటి వాడు అని అర్థం. ఏమిటా పంచదశ సంస్కారాలంటే? శిఖ, యజ్ఞోపవీతము, నామకరణ చేసుకోవటము, ఉపనయన సంస్కారము, వివాహము, భవబంధములు, ఇవన్నీ ఆ పంచదశ సంస్కారాల కోవలోకే వస్తాయి. వాటన్నిటిని కూడా త్యజించిన వాడు అమృత పురుషుడు అవుతారని అంటున్నారు. నీ గురువు త్యజించాడు, ఒకసారి వెళ్ళి అడుగు. నేను చెప్పనా నీ గురువు గురించి? నీ గురువుకి ఈ పీఠం ఎలా వచ్చిందో అడుగు. గురువా ఈ పీఠం నీకు ఎలా వచ్చిందని అడుగు. నీ గురువు తాత ఒక ఆయన ఉన్నాడు, పెద్ద జీయర్ అని పేరు చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి.
ఆయన ఒక సన్యాసాశ్రమాన్ని స్వీకరించి పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన తర్వాత వైరాగ్యం వచ్చి అని చెప్తున్నారు. దానికి ఎంతవరకు అది శాంటిటీ అని ఎవరికి తెలియదు. నిజంగా వైరాగ్యం వచ్చిందా లేకపోతే డబ్బుల గురించి నాటకం ఆడారో ఎవరికి తెలుసు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఏదో సీతానగరంలో ఒక చిన్న పీఠం లాంటిది ఏదో పెట్టుకొని ఆశ్రమం లాంటిది అక్కడ ఉంటూ అక్కడ మొదలైంది. మీ పీఠానికి గట్టిగా ఒక 40 ఏళ్ళ చరిత్ర కూడా లేదు మీ పీఠానికి. ఆ పీఠంలో చాలా వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు మీ పెద్ద జీరు. సంపాదించారే రే ఇన్ని కోట్లు సంపాదించానే జనాల నెత్తి మీద చేయబెట్టి అయ్యో ఇవి ఎలా పోతాయి, పోతే కష్టం కదా, ఇంత కష్టపడ్డాను నేను, ఏం చేయాలి ఇన్ని డబ్బులన్నీ కూడా అని ఆలోచించి బలాదురుగా తిరుగుతున్నటువంటి నీ గురువుని తీసుకొచ్చి సొంత మనమడు నా కర్మల చెప్పాను భావబంధములు వదలాలని చెప్పాను కదా నా ప్రజయ. అసలు అలాంటి ఒక నియమాన్ని విడిచిపెట్టి సొంత బంధువులకి దౌహిత్రుడు అంటారు, కొడుకులు లేకపోతే దౌహిత్రుడే వారసుడు, అటువంటి ఒక వారసుడిని తీసుకొచ్చి పీఠాధిపత్యం ఇచ్చాడు. అలా పీఠాధిపత్యం ఇవ్వంగా వచ్చినటువంటి వాడే నీ గురువు. ఇలాంటి అంటే అర్హత లేనటువంటి ఒకళ్ళకి సంస్కారం సన్యాసాశ్రమం ఇస్తే ఇలాగనే ఉంటుంది. శంకరులు నిందిస్తారా? మాకు నిందించడం చేత కాదా? ఇంకా ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటూ పోతాం చూడండి. అలా వచ్చినటువంటి పీఠం మీ గురువే 1000 కోట్లు అనకేసుకున్నాడు. నీకు దమ్ముందా, ధైర్యం ఉన్నదా? మీ పీఠంలో ఐటీ రైట్స్ చేయిద్దామా? మీ పీఠానికి వాళ్ళు ఈడీ వాళ్ళని పంపిద్దామా? మీరు రెడీనా? ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, విదేశ సంస్థల నుంచి ఎంత డబ్బులు వచ్చినాయి మీకు? ఆ డబ్బులను ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎంత వెనకేసుకున్నారు, ఎంత విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్నారు మీరు? మాట్లాడదామా? ఒక్కోటి మాట్లాడదాం. అలా వచ్చిన వాడే నీ గురువు. అలా వచ్చి 1000 కోట్ల సంపాదించుకుంది మీ గురువు. చిదరామనాయ పీఠాలకి అసలు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు అన్నీ వదిలేసినటువంటి మహనీయులు వాళ్ళు. పవిత్రమైనటువంటి స్నానాలు, సాధువులు సంగమం జరగాల్సిన చోట ఫోటోల కోసం రాజకీయ ప్రాబల్యం పాగులాడుతున్నది. అరే కాలానుగుణంగా అందరూ ఇంత చేస్తాంత చెప్పుకుంటారు. నీ గురువు కూడా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కట్టాడు కదా, అక్కడ ఎవరు జనాలు రావట్లేదు అని చెప్పి మొన్న మధ్య ఇళయరాజా కన్సర్ట్ పెట్టించాడు. ఇల్లు అడుగు, గురువా 108 దివ్య దేశాల దగ్గర స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర పరమ పవిత్రమైనటువంటి చోట ఈ ఇళయరాజా కాన్సెప్ట్ ఏమిటి, బూతుపాటలు ఏమిటని మీ గురువుని వెళ్ళి అడుగు, చెప్తాడు. తర్వాత తమకు నచ్చినట్లుగా పురాణాలను మలుచుకొని ఒక దేవుడిని మరొకరు దేవుడు తక్కువ చేస్తున్నాడు సోషల్ మీడియాలో కొట్టుకుంటే ఏమైంది? మీ ఎవరు చేశారో తమకు నచ్చినట్లుగా. పురాణాలు అనేటువంటిది నువ్వు నేను రాస్తే పురాణాలు కాదురా, అది నీ గురువు చరిత్ర అవుతుంది. పురాణాలంటే వేదవ్యాసుల వారు రాసినటువంటి పురాణాలు. ఆ పురాణాలు ఎన్నో తెలుసు అసలు నీకు? 18 పురాణాలు. ఏంటివి? 18 పురాణాలు. బ్రహ్మాండ, బ్రహ్మ, విష్ణు, మార్తాండ, నారదీయ, మార్కండేయ, ఆగ్నేయ, కూర్మ, లయంగ, స్కాంద, మాత్స్య, నారసింహ, వాయు, కపిల, వరాహ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం 18 పురాణాలు. ఈ 18 పురాణాలుని వీటిని పురాణములు అంటారు. ఇతిహాసములను ఉంటాయి. ఇతిహాసములు అంటే ఏంటో తెలుసా? ఇతి ఇహ ఆసీది, ఇది ఇక్కడ జరిగింది కాబట్టి వాటిని ఇతిహాసములు అన్నారు. రామాయణ, భారత, భాగవతములను అవి తెలుసుకో ఫస్ట్. ఇట్లా కాంట్రవర్సీలు మాట్లాడడం కాదు. నీ గురువా ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు నేర్పడం కాదు. ధర్మం చెప్పు, పురాణాలు చెప్పు, రామాయణ, భారత, భాగవత గ్రంథాలు చెప్పు. ఎప్పుడు కూడా శివద్వేషం కాదు చెప్పాల్సిందని నీ గురువుని పోయి అడుగు. బ్రతికి ఉన్నప్పుడు కులం పేరుతో విడదీసి చనిపోయాక కూడా శ్మశానాలలో చోటివికుండగా అడ్డుకుంటున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? అరే శ్మశానాలలో చోటు ఇవ్వలేదా? కొన్ని ప్రూఫ్లు తీసుకురా. ఇవన్నీ మాకు అనవసరం రా, నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ బురద జల్లావు కాబట్టి చెప్తున్నాం.
తొక్కిసలాటలు జరిగి సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోతుంటే కనీస సౌకర్యాలు కల్పించకుండా విరాళాల మీద దృష్టి పెట్టి అది గవర్నమెంట్ చూసుకుంటున్నది. అందుకనే కదా గవర్నమెంటు టోకెన్ సిస్టమ్ పెట్టింది, టికెట్ సిస్టమ్ పెట్టింది, క్యూ పద్ధతులు పెట్టినాయి. జాగ్రత్తగా వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడు కంపార్ట్మెంట్లో కూర్చోబెడుతున్నారు, వాళ్ళకి అన్నం పెడుతున్నారు, చిన్నపిల్లలకు పాలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు అన్నీ చేస్తున్నారు. 140 కోట్ల మంది జనాభా కలిగిన దేశం మనది. అన్నీ చేయాలంటే ఫస్ట్ మన మనస్సులు మారాలి. మనస్సులో కుత్సిత బుద్ధి, మనస్సులో కల్మషం, ద్వేషం, ఆక్రోశం, శివనింద ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే నీకు చూసే ప్రపంచం అంతా కూడా ట్రాష్ లాగానే కనబడుతుంది. కాబట్టి ముందు నీ మనస్సు మార్చుకో, కల్మషం లేని హృదయంగా మలుచుకో, సమాజాన్నంతా కూడా ఏకదృష్టిగా చూడు. అప్పుడు నీలో రియలైజేషన్ వస్తే సమాజం అంతా బాగుంటుంది. దేవాలయాలకు పూర్వీకులు రాసిన 1000 ఎకరాల భూమి రాజకీయాల నాయకుల పరం అవుతుంటే అది గవర్నమెంట్ ఉన్నది, కోర్టులోనే వాళ్ళు చూసుకుంటున్నాయి. మీరేం చేశారు చెప్పండి? మీరు 1000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదా? నేను చెప్పనా? ముచ్చింతలు ఏం చేస్తున్నారు? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి కట్టారు కదా, అక్కడికి పోయి సీతానగరాన్ని వదిలేసి అక్కడ పోయి మీరు చేస్తుంది ఏంటి? గజం 14,000 15,000 రూపాయలకి ఎకరాలు అమ్ముకుంటున్నారు. దాన్ని ఏమంటారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం. మీరు చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆదిశంకరులు ఏకత్వాన్ని బోధిస్తే ఈ పీఠాల మధ్య సమన్వయం లేక ఒక నిర్ణయాన్ని మనం వ్యతిరేకించుకున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఎవరు వ్యతిరేకించారు? ఒకటి చెప్పరా, ఎవరు వ్యతిరేకించారు? నేను చెప్పాను, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, 4 వేదాలు, 4 కాన్సెప్ట్లు. శృంగేరిలో యజుర్వేద ప్రకారంగా జరుగుతాయి పద్ధతులు, ఋగ్వేద ప్రకారంగా జరుగుతాయి. ఎక్కడ? పూరిలో. బదరిలో సామవేద ప్రకారంగా జరుగుతాయి, అథర్వణ వేద ప్రకారంగా. ద్వారకలో సామవేద ప్రకారంగా జరుగుతాయి. వేదములలో ఉన్నటువంటి మంత్రములు, పద్ధతులు, ఆచారాలు కొంచెం డిఫరెంట్గా ఉండవచ్చు. అంత మాత్రం చేత వీళ్ళలో డిఫరెన్స్ ఏమి ఉండదు. అది తెలుసుకో ఫస్ట్. వేదాలంటే ఏమిటి, పురాణాలంటే ఏమిటి, ఆగమాలంటే ఏమిటి, ఆచారాలంటే ఏమిటి, పద్ధతులంటే ఏమిటి, పండగలంటే ఏంటి అన్నీ తెలుసుకొని మాట్లాడు. పీఠాధిపతుల ఎంపికలో ఆధ్యాత్మికత కంటే రాజకీయాలు, కోర్టులు, కేసులు, వారసత్వ గొడవలు చోటు. అరే వారసత్వం గురించి మళ్ళా మేమే చెప్పాలరా నీకు. వారసత్వం ఎవరికి వచ్చిందో తెలుసా? నీ గురువుకి వచ్చింది. నీ గురువు సొంత తాతే పెద్ద జీరు అడుగు పోయి, ఓహో మీది వారసత్వమా, రాజకీయ పార్టీ లాంటి పార్టీనా మనది, పీఠం కాదా అని వెళ్ళి మీ గురువుని అడుగు, చెప్తారు. ఈ పీఠాలు కేవలం ఉన్నత వర్గాలకు. అబ్బా మళ్ళా చెప్పాలరా, ఉన్నత వర్గాల కంటే నేను కావాలంటే కొన్ని వీడియోలు పంపిస్తా, ఫోటోలు పంపిస్తా. ఒకసారి 2002లోనో 2001లోనో ఇంచుమించుగా ఆ సమయం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర వైస్రాయ్ హోటల్ అనేటువంటిది ఒక హోటల్ ఉన్నది. ఆ హోటల్లో ఎల్కే అద్వానీ గారి యొక్క జీవిత చరిత్ర ఒక బుక్ రాస్తే దాన్ని రిలీజ్ చేస్తున్నారు. సరే అప్పట్లో నువ్వు యంగుగా ఉన్నావు కాబట్టి నీ గురువుని పిలిచారు. సరే ఒక గెస్ట్గా రెండంటే ఒక సింహాసనం వేసిన మధ్యలో కూర్చోబెట్టారు. అద్వానీ గారు కూర్చున్నారు, వెంకయ్య నాయుడు గారు కూర్చున్నారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చున్నారు. పుస్తకం రిలీజ్ అయిపోయింది. అప్పట్లో ఒక మహానుభావులు ఒక ఆయన వచ్చారు, రామోజీరావు గారు. ఆయన నడుచుకుంటూ వస్తుంటే మీ గురువు లేచి నమస్కారం అండి అని నమస్కారం పెట్టారు. ఉన్నత వర్గాలకి, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి దర్పము, అంగబలము, అర్థబలం ఉన్నటువంటి వాళ్ళకి మొక్కి వంగి వంగి దండాలు పెట్టేది నీ గురువు. మా గురువులు కాదు. మా గురువులకి ఇవన్నీ తృణప్రాయం, తుచ్చమైనటువంటివి. అసలు మా గురువులకి ఇవన్నీ అవసరం. మా గురువులు ఎప్పుడు కూడా సమాధి స్థితిలో దైవాన్ని ధ్యానం చేస్తుంటారు. మీలాగా ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు డబ్బు 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 అని తిరగరు. ధర్మ ప్రచారం చేసే ఈ పీఠాల సమాజంలో వేళ్ళూనుకున్న అంటరానితనం లాంటి దురాచారాలు, అబ్బా వీడికి సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ చిదరామనాయ పీఠాల మీదే. వీడికి హిందూ పేదల మతం మారుతుంటే
వారిని అడ్డుకోవడం. అందుకేనేదిరా అన్ని ప్రతిదీ మోడీ గారు చేయలేరు కదా, దానికంటే ఒక వ్యవస్థ పెట్టుకుని అన్నీ చేస్తున్నారు కదా గవర్నమెంట్ అంటేనే. చాలామంది వాళ్ళు మన సమకాలీకులు, మన వయస్సు కలిగినటువంటి వాళ్ళు, సుగుణ కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ధర్మస్థాపనానికి పూనుకున్నారు. దైవం మానుష రూపేణ అన్నట్టుగా వాళ్ళల్లో ఆ కరేజ్, ఆంజనేయ స్వామి తత్వం, పోరాడేటువంటి తత్వం, రామగుణం అన్నీ కలిగి వాళ్ళు పోరాడుతూ అధర్మ మార్గంలో వెళుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి ధర్మ ప్రచారం ద్వారా ముందుకు తీసుకొస్తున్నారు. మతం మారుతుంటే వాళ్ళని వెనక్కి తీసుకొస్తున్నారు, చేస్తున్నారు. దానికి పెద్దల ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటాయి. నీకు అర్థం కాకపోతే వాళ్ళని వెళ్ళి అడుగు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరు ఇన్స్పిరేషన్ వాళ్ళు చెప్తారు. సనాతన ధర్మాన్ని ఆధునిక విజ్ఞానంతో కలిపి యువతకు అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమవుతున్నప్పుడు ఏమైంది మీరు? అరే నువ్వేదో చాట్ జీపీటీని సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఇచ్చేసాయి, అవన్నీ కూడా చిత్తరామనాయ పీఠాలకి ఆపాదిస్తానని చెప్పినట్టుంది. ఇన్ని విషయాలు చూస్తే ఇక్కడ బ్రాహ్మణ వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణ యువతకు కేవలం పౌరోహిత్యం తప్ప ఇతర గౌరవప్రదమైన ఉపాధి కల్పించడం అయిపోతుంది. వేదం చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది పౌరోహిత్యంలో ఉన్నారా చెప్పు? నేను వేదం చదువుకున్నాను కదా, నాకు ఉన్నతమైనటువంటి స్థానం వచ్చింది కదా. చాలామందికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా జాబులు వచ్చినాయి కదా. చాలామందికి తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులకు అవకాశం వచ్చింది కదా. ఉభయ తెలుగు రాష్ట్రాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో వేద పండితులుగా, చండీ పారాయణదారులుగా అనేక పోస్టులు ఉన్నాయి కదా. వాళ్ళ శక్త్యానుసారము చక్కగా అందరూ సుఖంగానే జీవిస్తున్నారు. నీకే వచ్చిన సమస్య. శృంగేరి వాళ్ళు కూడా చదువుకున్నటువంటి విద్యార్థులకి స్టైఫండ్ ఇచ్చి చక్కగా పండితులందరికీ కూడా సత్కారాలు చేస్తూ, గండ పండేరాలు చక్కగా వాళ్ళని సత్కారాలు శాల్వాలతో సత్కరిస్తూ వాళ్ళ గొప్ప గొప్ప పండితులుగా తీర్చిదిద్దుతూ సమాజంలో ఉన్నత స్థానాన్ని ఇప్పిస్తున్నారు. వాళ్ళు చేసే పనులను వాళ్ళు చేస్తున్నారు. నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నీ గురువుని పోయి అడుగు, మనం ఏం చేస్తున్నాము, శివద్వేషాలు నింపుకొని బయట తిరుగుతున్నాము, ఎందుకు గురువా అని అడుగు మీ గురువుని. పీఠానికి ఉన్నటువంటి 1000 కోట్ల ఆస్తులు, భూములు అన్యాక్రాంతం అవుతున్నా ఎవరి పీఠానికి అవుతున్నాయి? ఒకరి పేరు చెప్పు. మా పీఠం మేము చూసుకుంటాం. మాకు ధర్మాధికారి ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్ గారు ఉన్నారు, సీఈఓ గారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా లా గురించి తెలుసు, పద్ధతులు ఆచారాలు తెలుసు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు మా పనుల గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. శృంగేరి లాంటి పీఠాలు తెలుగు రాష్ట్రాల ఆలయాలపై పెత్తనాన్ని చేయాలి అని అనుకున్నప్పుడు మీ హిందుత్వవాదులు ఎక్కడికి వెళ్ళారు? అరే మేము ఎప్పుడన్నా దేవాలయాలకు వచ్చి ఆక్రమణ చేసుకొని ఇది మాదే అని చెప్పి అన్నామా? ముందు పద్ధతులు తెలుసుకొని మాట్లాడు. కొన్ని దేవాలయాల వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఇవ్వటం ఇష్టం లేక మఠాలకి ఇచ్చి మీ యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయాలు నడవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సరే అని చెప్పి అంటున్నారు. కానీ శృంగేరిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆంధ్రాలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంతో ఏం సంబంధం రా? దేవాలయాలకు ఎందుకు నిర్మాణం అవుతాయి తెలుసు? ముందు అసలు బేసిక్ తెలుసుకో. ధర్మ ప్రచారానికి, ధర్మస్థాపనానికి అదొక సెంటర్ ఆఫ్ ఒక ప్రదేశం. అది అక్కడి నుంచే పురాణ ప్రవచనం, ధర్మ ప్రవచనం అన్నీ జరుగుతూ ఉంటాయి. లోకక్షేమం గురించి కళ్యాణాలు, పూజలు, పునస్కారాలు అన్నీ చేస్తూ ఉంటారు. అది లోకక్షేమార్థం నియమించబడినటువంటివి సిస్టమ్. అదంతా కూడా మనలాగా భక్షణార్థం కాదు. విదేశీ ప్రయాణాలు చేస్తే ధర్మం భ్రష్టపడుతుందని గతంలో పీఠాధిపతి నిబంధనలు పెట్టినప్పుడు నేడు అదే పీఠం. అరే ఇది నువ్వు తెలిసి రాసావా, తెలియక రాసావా అర్థం కావట్లేదు. ఇవన్నీ నీ గురువు కరెక్ట్గా సూట్ అవుతాయి. నీ గురువే చలికాలంలో వదిలేసి ఎండాకాలంలో మొత్తం అమెరికా మొత్తం తిరుగుతూ ఉంటాడు. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఆయన. అన్ని చోట్లకు పోయి తిని తిరుగుతూ ఉంటారు. నేను కొన్ని నియమాలు చెప్పనా, వినే ధైర్యం ఉంటే గుండె మీద చెయ్యేసుకొని విను.
ఏమో హార్ట్ అటాక్ రావచ్చేమో. వేదంలో కొన్ని మాటలు చెప్తారు. న నిష్ఠీవేత్ న వివసన స్నాయాత్ నాప్సు మూత్రపురీషం కుర్యాత్ నోదకస్యాఘాతుకాన్యేన మోదకాని భవంతి అఘాతుకా ఆపహ. అరుణ ప్రశ్నలు ఇవన్నీ మంత్రాలు వస్తాయి. నా నిష్ఠీవేత్ అంటే నదులలో, సముద్రాలలో, జలములో ఉమ్మి వేయకూడదు. నాప్సు మూత్రపురీషం కుర్యాత్ నీళ్లల్లో మూత్ర విసర్జన చేయకూడదు, నీళ్లల్లో పురీషోత్సర్జనములు చేయకూడదు. తిష్టన్మూత్ర పురీషోత్సర్జన కామచార కామవాద అభక్ష్య భక్షణ అభోజ్య భోజన ఇవన్నీ చాలా ఉన్నాయిలే, నీ చెప్పిన అర్థం కావలే. కానీ నుంచోని మూత్ర విసర్జనం చేయడం కూడా ఒక మహాదోషమట. నీ గురువుని పోయి అడుగు, గురువా నువ్వు ఎండాకాలంలో విదేశాలకు పోతూ ఉంటావు కదా, భవతి భిక్షాందేహి గురించి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏరోప్లేన్లో ఉంటావు, ఏరోప్లేన్లో మానవులం కదా, అప్పుడప్పుడు కొంచెం లేచి నుంచొని వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? కూర్చొని మూత్ర విసర్జనం చేస్తావా, నుంచొని మూత్ర విసర్జనం చేస్తావా? కూర్చొని పురీషోత్సర్జనం చేస్తావా, నుంచొని పురీషోత్సర్జనం చేస్తావా? అమెరికా వెళ్తావు కదా, అమెరికాలో అందరి ఇళ్లల్లో జలంతో కూడుకున్న ఫ్లష్లు ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తావు నువ్వు అని మీ గురువుని పోయి అడుగు. మీ గురువు చెప్తాడు ఏం చేస్తాడని. ఇట్లా నువ్వు ఏదో 10 విషయాలు రాసుకొని వచ్చి ఇది వీటన్నిటికీ కూడా చిత్రామ్నాయ పీఠాలే ప్రాబ్లం అంటే, ఈ చిత్రామ్నాయ పీఠాలకు అసలు ఎటువంటి సంబంధం లేదు. నీ గురు విషయాలే ఇవన్నీ నువ్వు చెప్తున్నావు. నీ గురువుకి సంబంధించినటువంటి ప్రతి దోషము నువ్వే ఎత్తి చూపిస్తున్నావు. నీ గురువు చేసే ప్రతి ప్రాబ్లం దీంట్లో కనబడుతుంది. ఇవన్నీ నీ గురువుకి సంబంధించినటువంటి విషయాలే. పోయి గురువుని అడుగు, గురువా నేను తెలియక ఇన్ని విషయాలు రాసుకుని వెళ్తే ఒక ఆయన నన్ను చెడాబడా తిట్టాడు, దీనికి ఏమిటి శాంటిటీ? నేను ఆయనకి ఏదైనా చెప్పాలి కదా, మనం కరెక్ట్గా ఉన్నామా ఫస్ట్, అసలు మాకు శివద్వేషం ఎందుకు నింపావు, శంకరద్వేషం ఎందుకు నింపావు మా శరీరంలో, అవి పోవాలంటే ఏం చేయాలి, సమాజాన్ని అంతా కూడా ఏకత్వంగా చూడాలంటే ఏం చేయాలి, మాకు సద్బుద్ధిని ప్రసాదించని మీ గురువుని అడుగు. గురువు చెప్తాడు. ఇక చాలా ఉన్నాయి వీటిల్లో, ఇవి చూస్తూ ఉంటే అవసరం లేనటువంటి విషయాలే ఇవన్నీ కూడా. అగ్రహారం రాఘవ అనేటువంటి ఒక వ్యక్తి ఇవన్నీ కూడా పెట్టి, ఇవన్నీ కూడా చిత్రామ్నాయ పీఠాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, శృంగేరి, పూరి, ద్వారక, బదరి వీటన్నిటి వాళ్ళు వీటికి సమాధానం చెప్పాలి అని ఒక పెద్ద వ్యాసం రాసుకుంటూ వచ్చారు. ఆ అగ్రహారం రాఘవ అనేటువంటి వారు వైష్ణవులు. వారు చిన్నజీర స్వామికి శిష్యులు, కర్నూలులో ఉంటారు. వారు ఇవన్నీ పెట్టడం జరిగింది. వారికి చిన్నజీర స్వామి వారు, చిన్నజీర స్వామి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మేనల్లుడు వాళ్ళు, తర్వాత కొంతమంది చెంచగాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ విషయాలన్నీ ఇచ్చారట అడగమని. ఈయన మనల్ని అడగటం జరిగింది. నా సలహా ఏమిటంటే, మమ్మల్ని అడిగే ముందు మీ గురువులను వెళ్ళి అడుగు, మీ గురువులు కరెక్ట్ సమాధానం చెప్తారు. ఎందుకంటే ఇవి మాకు సంబంధించిన విషయాలు కాదు, మీ గురువుల విషయాలు. ఇంకా చాలా విషయాలు వస్తాయి. ఇది ఈ శంకర నింద జరిగినటువంటి సమయంలో ఖండిస్తున్నటువంటి 2వ వీడియో. అందరూ కూడా చూసి వీళ్ళ యొక్క కుత్సిత బుద్ధి, శివద్వేషం, శంకరద్వేషంతో నిండి ఉన్నటువంటి బుద్ధి అందరూ తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేయటం జరిగింది. అన్యథా భావించవద్దు. కొంచెం పరుష వాక్యాలు దొర్లినట్లయితే, ఎందుకంటే కొంచెం బాధ ఉన్నది లోపల, ఆ బాధను వ్యక్తపరిచేటువంటి క్రమంలో కొంచెం పరుష వాక్యాలు దొర్లినాయి. ఎవరిని కించపరచాలని మా ఉద్దేశం కాదు, అందరికీ విషయం తెలియాలని ఉద్దేశం. ఈ ప్రపంచంలో శంకరాచార్య స్వామి వారు పెట్టిన పీఠాలలో ఉన్నటువంటి నియమాలే అదే పరమసత్యం, అదే ధర్మం.
శంకరాచార్య స్వామి వారి పీఠంలో ఉన్నటువంటి ఆచార్యులు వారు ఏది చెప్పారో అదే పరమ సత్యం, అదే శాసనం. తదనుగుణంగా మనం జీవనం ముందుకు సాగించాలి. వారే నిజమైనటువంటి ధర్మ బోధ చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ధర్మమే, నో డౌట్. కాబట్టి అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.